తల్లి అయిన మరచుగాని నేను నిన్ను మరువను, నా కృప విడిచిపోదు. ఏ అపాయము రాకుండా యెహోవా ఆయన నీ ప్రాణమును కాపాడును. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడును. నీ పిల్లలను నేనే రక్షించెదను. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినం వరకు మీరు ఆయన యందు ముద్రింపబడి ఉన్నారు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. తన యందు భయభక్తులు గలవారియందు తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నేను నీకాజ్ఞించియున్నాను గదా. నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారుగుదురు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితముననుభవించెదవు. నీవు కోరినట్టే నీకు అవును గాక. ప్రార్థన చేయునప్పుడు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి. నేను నిన్ను మరువను. చూడుము, నా ఎరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు ప్రతిరోజు మీతో ఉండి మిమ్మల్ని కాపాడి మంచి ఆరోగ్యాన్నిచ్చి ఆశీర్వదించును గాక. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసెదను. దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును. మారుమనసులో కన్నీళ్లతో కూడిన అనుభవం లేకపోతే తప్పిపోయిన కుమారుడు మరల తండ్రిని వెతుక్కుంటూ వెళ్లేవాడా? అలానే నీ జీవితంలో కూడా కొన్ని అనుభవాల గుండా నడిపిస్తున్నాడు ఆయన. మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసును నరుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నవో విడిచిపెట్టు, ఇక నుండి ఎలా ఉండాలో ఆలోచించు. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును, నిన్ను చెయ్యి విడువడు. నీ దేవుడు అయిన యెహోవా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను. నిన్ను నీ పిల్లలని భద్రముగా కాపాడేదను. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయవాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగనది. ఆలోచనకర్త మన ప్రభువైన యేసుక్రీస్తు. బుద్ధిజ్ఞానములు సర్వసంపదలు మన ప్రభువైన యేసుక్రీస్తునందే గుప్తములైయున్నవి. మన అతిక్రమ క్రియలను బట్టి క్రీస్తు గాయపరచబడెను. మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్త అనేకులు కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు.